ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఇదిగో అనే ధ్యానాలకు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంకి మీకు సుస్వాగతం. ఆదికాండం 22 ధ్యానిద్దాం. రేపటి దినాన జనవరి 22వ తారీఖున దానికి సంబంధించినటువంటి వాక్య భాగం మత్తయి 22. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించినటువంటి పరీక్ష సజీవ రూపంలో ఉన్న శక్తివంతమైనటువంటి పరీక్ష అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది వివరించబడినటువంటి తీరు చాలా సాఫీగా ఉంటుంది. మనం ఆశ్చర్యపడవలసినటువంటి రీతిగా ఆ సాఫీగా వివరించబడింది. మొరియా కొండ మీద దేవుని ఆరాధించి మేము మరలా మీ వద్దకు తిరిగి వచ్చేద్దామని అబ్రహాము తన సేవకునితో చెప్పినట్లుగా ఇక్కడ మనం గ్రహిస్తాం. మేము అంటే నేను, ఈ చిన్నవాడు ఇద్దరం కలిసి తిరిగి వస్తాం అని చెప్పాడు. అబ్రహాము యొక్క ఆలోచన ఏమై ఉంటుంది? దేవుడు తన కుమారుని చావుగోతు నుండి తిరిగి లేపుతాడా? దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన్ని పరీక్షిస్తూ, నువ్వు మొరియా కొండ మీదకి వెళ్ళి నీ ఏకైక కుమారుడు అయినటువంటి ఇస్సాకును బలిగా అర్పించు అని అన్నాడు. బలిగా అర్పించటానికి ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు. బలిగా అర్పిస్తాడని తెలుసు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే సేవకులతో, నేను చిన్నవాడు తిరిగి వస్తాం, మేము తిరిగి వస్తాం అన్నాడు. మరి బలిగా అర్పిస్తే చిన్నవాడు ఎట్లా తిరిగి వస్తాడు? ఏంటి, ఏ ఉద్దేశంతో ఆయన ఆ మాట అని ఉంటాడు? చావుగోతు నుండి దేవుడు ఇస్సాకుని లేపుతాడని ఆయన తలంచి ఉంటాడా? ఊహించని రీతిలో ఏదో విధంగా దేవుడు జోక్యం తీసుకుంటాడని ఆశించి ఉంటాడా? ఏదో రీతిగా ఆయన దేవుడు సహాయం చేస్తాడని ఆశించి ఉంటాడా? సిద్ధపరిచిన బలిపీఠంపై తన కుమారుని బంధించినప్పుడు తన కుమారునికి ఏ జవాబు ఇవ్వాలని అబ్రహాము తలంచి ఉంటాడు? ఈ ప్రశ్నలన్నీ మనకి తటస్థపడుతూనే ఉంటాయి మన మనసులో. కొన్ని క్షణాల ముందే ఇస్సాకు గొర్రెపిల్ల ఎక్కడా అని ఆ అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాం ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? చాలా చాకచక్యంగా ఉంటుంది. 22:8, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. యాహ్వే ఈరే, దేవుడే అనుగ్రహిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. ఈరే అంటే దానికి మూలం రా ఆ అని అర్థం, అంటే చూడటం. రా ఆ అంటే హిబ్రీ భాషలో చూడటం. ఈరే అంటే ఆయన చూస్తాడు అని అర్థం అన్నమాట. ఆయన చూస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన అనుగ్రహిస్తాడు. ఈరే అంటే అవన్నీ కూడాను ఒకే ఐడియాకి చెందినటువంటివిగా మనం గ్రహించాలి. 22:8, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొను. చూచుకొను అంటే రా, ఇస్తాడు. దేవుడు చూచి దాని అవసరత తీరుస్తాడు, దాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి అర్థం అన్నమాట. కొంతమంది ఏమంటారంటే సిలువను ఆయన చూడగలుగుతాడు అంటే, సిలువలో తన కుమారుణ్ణి అనుగ్రహించాడు కదా, కాబట్టి బలిగా తన కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో అబ్రహాము సిలువను చూసినట్లుగా కొంతమంది తలస్తారు. కానీ అది రైట్ కాదు. సిలువను ఆయన తలంచినట్లు ఏ విధంగా ఇక్కడ సూచించబడలేదు. అంతేకాదు, బలిని అర్పించటానికి ఆయన గొర్రెను కూడా ఆ టికెట్స్లో మరి చిక్కుకుపోయినట్టుగా మనం చూస్తాం కదా గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని దేవుడు ఇస్తాడని కూడా అబ్రహాము
తలంచి ఉండడు. బలిని అర్పించుటకు ఆయన సిద్ధపడిన తీరుని చూసినట్లయితే నిజమైన గొర్రెపిల్లను దేవుడు అనుగ్రహిస్తాడనే ఆలోచన కూడా ఆయన ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనిపించదు. భయకంపితమైన సత్యాన్ని, ఏంటి భయకంపితమైన సత్యం అంటే, తన సొంత చేతులతో ఇస్సాకుని అబ్రహాము బలిగా అర్పించటం, అది భయకంపితమైనటువంటి విషయం. అది దాచలేనంత వరకు అబ్రహాము ఆ బాలునికి ఇచ్చినటువంటి జవాబు ఎలా ఉంటుందంటే, పైపెక్కి భక్తిని చూపించేటువంటి రీతిగా ఆయన జవాబు ఇచ్చినట్టుగా మనం ఊహించవచ్చు. ఏమన్నాడు ఆయన? దేవుడే చూసుకుంటాడులే. ఎవరు బలి ఎక్కడా, బలి పశువు ఎక్కడా, గొర్రెపిల్ల ఎక్కడా అంటే దేవుడే చూసుకుంటాడులే అనే మాటలు ఏ విధంగా ఉంటాయి? పైకి ఆయన ఏదో భక్తి పరులాగా చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా అనుకోవాలి. ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే, సులువుని గురించి తలంచట్లేదు. మరి దేవుడు ఆ గొర్రె పిల్లని టికెట్స్లో ఇస్తాడు అనేటువంటి విషయం కూడా ఉండడు. మరి ఎందుకు చెప్పాడంటే, పైన కొంచెం భక్తిపరులాగా చెప్పినట్టుగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన చేతులతో బలి అర్పించబోతున్నాడని తెలిసి కూడాను మరి ఆ విధంగా చెప్పాడు అంటే, ఏదో ఆయన మభ్యపరచడానికి, పైన భక్తిగా చూపించడానికి చెప్పినట్టుగా ఉన్నట్టుగా కూడా మనం ఊహించుకోవచ్చు. అయినప్పటికీ ఈ కథ కూర్పును బట్టి ఆయనకు తెలియని సత్యాన్ని ఆయన మాటలతో వ్యక్తపరుస్తున్నట్లు గ్రహించగలము. అది చాలా కీలకమైనటువంటి మాట. ఆయన చెప్పినటువంటి మాటలకు ఆయనకే అర్థం కాదు, అవి లోతైనటువంటి అర్థం ఉన్నదని ఆయనకే అర్థం కాదు. కానీ ఆయన మాటల్లో మరి ఎంతో ఆయనకు తెలియని సత్యం ఉన్నదని మనం గ్రహించాలి. ఇస్సాకునకు బదులుగా దేవుడు గొర్రెపిల్లను అనుగ్రహించి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. 13, 14 వచనాలు చదువుదాం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. పొద, టికెట్స్ అని అన్నాను కదా, అంటే పొద. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అంటే చూడటం అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుతున్నది. యాహ్వే ఈరే అంటాం కదా, ఆయన చూస్తాడు, చూసి అవసరత తీరుస్తాడు అనేటువంటి అర్థం. నిజంగా చెప్పాలంటే బైబిల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళకి తెలియనటువంటి లోతైనటువంటి విషయాలు ఎరుకుపరిచేటువంటి మాటలు వాళ్ళు చెబుతారు. మాటలైతే చెబుతారు కానీ దానిలో ఉన్నటువంటి గూఢార్థం, లోతైనటువంటి అర్థం వారికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, యోహాను 11:49-50 చూసేటట్లయితే కాయపా చెప్పాడు. కాయపా అంటే ప్రధాన యాజకుడు ఏం చెప్పాడంటే, దేశం అంతా నశించిపోయే కంటే ఒక్కడు మరణిస్తే చాలు అని, అందరూ మరణించేదానికంటే ఒక్కడు మరణిస్తే చాలు అని యోహాను సువార్త 11:49. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఇక్కడ ఈ వచనంలో మనం గమనిస్తే జనమంతయు నశింపకుండునట్లు అంటే ఇశ్రాయేలీయులు నశించకుండా, ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎందుకు నశిస్తారు? రోమీయులు వచ్చి అక్కడ గడబడ జరుగుతూ ఉంటే, స్ట్రైక్ జరుగుతూ ఉంటే, అల్లరి జరుగుతూ ఉంటే రోమీయులు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి స్వతంత్రతను తీసివేసి ఆ నాయకులు కానీ, అక్కడ శాన్హెడ్రిన్ కానీ, మహాసభ వాళ్ళ లీడర్షిప్ అంతా పోద్ది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ పోద్ది.
ఒక విధంగా వాళ్ళు నశించిపోతున్నట్టుగానే ఉంటుందన్నమాట. అదంతా జరగకుండా ఈయనొక్కడు యేసుప్రభు ఒక్కడు మరణిస్తే మనందరం నెమ్మదిగా ఉంటాం అనేటువంటి అర్థంతో ఆయన చెప్తాడు. ఆయన అర్థం అదే. కానీ ఆ మాటల్లో లోతైనటువంటి అర్థం ఉందని ఆయనకు కూడా తెలియదు. ఆయన కానీ చెప్పాడన్నమాట. ఏంటి లోతైన అర్థం? మనందరి పక్షాన యేసు ప్రభు మరణించి మనల్ని రక్షించాడు అనేటువంటి అర్థం అన్నమాట. జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాడన్నమాట. కాబట్టి ఈ కయఫా చెప్పినటువంటి మాటలు ఆయనకు అర్థం కాకపోయినా కానీ దానిలో చాలా సత్యం ఉంది. అది మనకు తెలుసు. ఏది యేసుప్రభు చనిపోయిన తర్వాత మన నిమిత్తమే ఆయన చనిపోయాడు అని ఆ విషయం తెలిసిన తర్వాత మనకు తెలుసు. బైబిల్ చదువుకున్న తర్వాత యోహాను సువార్త చదువుకున్న తర్వాత మనకు తెలుసు. కానీ అప్పుడు ఆయనకి తెలియదు. అయినా కానీ ఈ మాటలు చెప్పాడు. అబ్రహాము ఆయనకు తెలిసిన దానికంటే ఆయన పలికిన మాటల్లో మరింత అర్థం ఉన్నది. ఈ సందర్భంలో ఒక జంతువును ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూట్గా దేవుడు దయచేయుటే కాదు, దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే అత్యున్నతమైనటువంటి దేవుని గొర్రెపిల్ల అంటే యేసుప్రభు అంతిమ ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూట్గా అనుగ్రహిస్తాడు అనేటువంటి అర్థం ఆయనకి తెలియపోయినా కానీ ఆయన మాటలో ఈ అర్థం ఉంది. ఆయనే మన పాపములను మన పక్షమున పాప పరిహార్థ బలిగాను దేవుని ఔన్నత్యముగాను ఆయన ఉద్దేశాలను న్యాయ తీర్పుతో సహా న్యాయవంతులుగా తీర్చే విమోచన ప్రణాళికను కూడా నెరవేర్చగలవాడు. ఆయన ఏకైక కుమారుడు తప్ప వేరే వాడు లేడు, ఆయన ఒక్కడే అనేటువంటి అర్థం వస్తుంది. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు తన సింహాసనం మీద కూర్చుని ఆయన కుడి చేతిలో ఆ గ్రంథం అన్నది అది ముద్రింపబడింది. 7 ముద్రలు కలిగినటువంటి ఆ యొక్క గ్రంథం ఆ పత్రం ఆయన హస్తంలో ఉంది. దాన్ని విప్పేది ఎవరు అని బలమైనటువంటి దూత గంభీరంగా చెప్పినప్పుడు ఎవరు లేరని ఆయన దుఃఖించాడు కదా. అప్పుడు దుఃఖించొద్దు, యోహాను దావీదు గోత్రం నుండి వచ్చినటువంటి ఆ కొదమ సింహం ఆయన యోగ్యుడు దాన్ని విప్పటానికి, కాబట్టి నువ్వు ఏడవని అవసరం లేదు అన్నప్పుడు ఆయన వెనుదిరిగి చూసినప్పుడు గొర్రెపిల్ల, వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆయనకి కనిపించింది. ఆ విషయం అన్నమాట ప్రకటన గ్రంథం 4:5లో ఉంటుంది. ఆయన ఒక్కడే, ఎవరు లేరు. ఆ ముద్రలు విప్పేటువంటి ఆయన వాడు ఎవడూ లేడు. అదే సింహాసనం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆ గొర్రెపిల్ల, ఆయన ఒక్కడే యోగ్యుడు. ఆయనే ఒక్కడే క్రయ విక్రయణంగా విమోచించేటువంటి ప్రణాళికను నెరవేర్చేటువంటి వాడని అర్థం చేసుకునేటువంటి మాటలు అన్నమాట. 21, 22 అధ్యాయాల్లో కూడాను పరలోకం గురించి చెప్పబడినటువంటి అధ్యాయాల్లో కూడా అదే. ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన ఆరాధించబడతాడు అనేటువంటి సత్యం. ఆ అర్థం ఉండేటువంటి రీతిగా అబ్రహాము చెప్పినటువంటి మాటలు ఉన్నవని మనం గ్రహించాలి. యెహోవా చూచుకొనును 22:14లో అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. అంతవరకు మనం చదువుకున్నాం. అది యెహోవా ఈరే అంటే. ఇది మాత్రం అబ్రహాంకి స్పష్టంగా తెలుసు, అర్థం చేసుకున్నాడు. దేవుడు ఏదో రీతిగా ఆయన అక్రతను చూసి సహాయం చేస్తాడు అని. బాలుడైన ఇస్సాకు మనసులోను ఆయన తరువాత వారసుల మనసులో ఇదే ఆలోచన ఎంతవరకు ఇమిడి ఉన్నదో కేవలం మనం ఊహించుకోవాలి. ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇస్సాకు కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ ఏ విధంగా ఈ మాటలు అర్థం చేసుకున్నారో మనం ఊహించుకోవాల్సిందే. మనకు స్పష్టంగా తెలియదు. దేవుడు చూసుకుంటాడు. ఈ సందర్భాన్ని దేవుడే ఆయన నిబంధన వాగ్దానంతో
ముడిపెడుతున్నాడు. మిన్నంటిన విధేయత పుష్పం వలె ఆయన ఆయన విశ్వాసంలో వికసించినట్టుగా ఆయన గుర్తించాడు. అతి ప్రియుడైన కుమారుని మిన్నంటే రీతిగా హెచ్చించి దేవుని ఆధిపత్యాన్ని అబ్రహాము ధిక్కరించలేదు. అది గమనించింది. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, దేవునికి విధేయుడిగా ఉండి తన సొంత కుమారుని బలిగా అర్పించకుండా దేవుని యొక్క మాటలను ధిక్కరించేటువంటి రీతిగా ఆయన ఉండలేదు. అంటే అంత త్యాగానికి కూడా పాలుపడి దేవునికి విధేయత చూయించేటువంటి విశ్వాసం, దేవుని మాటలపై అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం, అది దాన్ని చూచాడు దేవుడు. ఈ సమయంలో దేవుడు తన నిబంధనను పునరుద్ఘాటిస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానమును వలన ఆశీర్వదింపబడును. 17-18 వచనాలు. అంటే దేవుడు అంతకుముందు చెప్పినటువంటి వాటిని మరలా చెప్పి ఆయన పేరుతో మరలా ఒట్టు పెట్టుకుంటాడు. దేవుడు ఒట్టు పెట్టుకుంటాడు. దేవుడు ఒట్టు పెట్టుకోవటం ఏంటి? దేవుడే నా తోడని ప్రమాణం చేస్తున్నాడు. ఒట్టు పెట్టుకొనకపోయినచో ఆయన మాటలు అసాధ్యమని కాదు. దేవుడు ఒట్టు పెట్టుకోవటం ఏంటి? దేవుడు చెబితే అవి నిబంధనతో సమానం, తప్పనిసరిగా జరుగుద్ది. మరి అలాంటప్పుడు ఎందుకు దేవుడు ఒట్టు పెట్టుకుని ఆయన పేరుతో ఒట్టు పెట్టుకుని చెప్పాడు అని అంటే, అవి సత్యమని కాదు, ఒట్టు పెట్టుకొనుటకు తనకంటే గొప్పవారు ఎవరు లేరని అబ్రహాంకి అర్థం కావాలి. దేవుని ఒట్టు అబ్రహాము విశ్వాసానికి తోడ్పడుతుంది. ఆయన క్రమంలో జీవించు వారి రక్షణకు ఒక గొప్ప లంగరుగా ఉంటుందని హెబ్రీ భాషలో మనం చూస్తాం. హెబ్రీ 6వ అధ్యాయం 13-20లో మనం చూసేటట్లయితే అబ్రహాము దేవుని యొక్క మాటని ఏ విధంగా నమ్మాడు, అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మిక విశ్వాసులందరిలో ఉండాలి. అబ్రహాము యొక్క విశ్వాసం విశ్వాసులందరికీ ఒక లంగరుగా ఉంటుందని హెబ్రీ పత్రికలో మనం గమనిస్తాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. మనుష్యులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయునది ప్రమాణమే. ఎందుకు ప్రమాణం చేస్తారు అంటే, ఏదన్నా ఒక వివాదం వచ్చినప్పుడు ప్రమాణం చేస్తే వీడు ప్రమాణమే చేసి చెప్తున్నాడు కాబట్టి వాడు చెప్పింది నమ్మాలి, వాడు చెప్పింది సత్యం అనేటువంటి రీతిగా అర్థం చేసుకుని ఆ వివాదం, ఆ తర్కం ఆగిపోద్ది అన్నమాట. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. ఎప్పుడు మనం ప్రమాణం చేసినా కానీ మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి, మనకంటే ఎక్కువ విలువ, ఎక్కువ గౌరవం ఉన్నటువంటి వాటితో మనం ప్రమాణం చేస్తాం. దేవుని తోడు అండి అంటాం, లేకపోతే బైబిల్ తోడు అంటాం. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి, ఇప్పుడు మనకి వర్తించేటువంటి విషయం ఈ 17వ వచనం, వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి, అంటే దేవుడు ఇచ్చినటువంటి మాట నిజం. ఇక్కడ మాట ఏం మాట? సువార్త. ఆ సువార్తని నమ్మితే
తప్పనిసరిగా జరుగుద్ది. దేవుడు చెప్పిన వాటిని విశ్వసించిన దాన్ని బట్టి అబ్రహాము ఏ విధంగా రక్షింపబడ్డాడో అదే రీతిగా సువార్తను నమ్మినటువంటి వాళ్ళు రక్షింపబడతారు. దేవుని యొక్క వాగ్దానం ఎలాంటి వాగ్దానం? దేవుడు వాగ్దానం చేయటమే కాదు, ప్రమాణం కూడా చేశాడు. అలాంటిది యేసుక్రీస్తు యొక్క సువార్త. డబుల్ ప్రమాణం అన్నమాట. ప్రమాణం చేయటం, అది జరుగుద్దని ఒట్టు పెట్టుకోవటం, దేవుడు ఒట్టు పెట్టుకోవటం. చూడండి, అలాంటి ప్రమాణం కలిగినటువంటిది యేసు ప్రభు యొక్క సువార్త. దాన్ని నమ్మినటువంటి వాడు రక్షింపబడతాడు ఖచ్చితంగా, అబ్రహాము రక్షింపబడినట్టుగా. అది ఆ సత్యాన్ని హెబ్రీ భాషలో, హెబ్రీ పత్రికలో మనం చూస్తుంటున్నాం. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక అందుకు వ్రాయబడిందన్నమాట. ఎందుకంటే కొంతమంది యూదులు యేసుప్రభుని నమ్మారు. యేసుప్రభుని నమ్మి ఆ యోధా మతాన్ని వదిలిపెట్టట్లా. యేసుప్రభుని నమ్మాలి, యోధా మతాచారాలు చేయాలి అని రెండింటినీ పట్టుకున్నటువంటి వ్యక్తులు అన్నమాట. వాళ్ళకి వ్రాయబడినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. లేదు, యేసుప్రభుని ఆయన సువార్తని నమ్మితే చాలు. ఎందుకంటే ఈ సువార్త విషయమై దేవుడు వాగ్దానం చేయటమే కాకుండా ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. కాబట్టి మీరు దీన్ని నమ్మండి. ఇక మీ పాత నిబంధనను, మీరు ఆ పాత ఆచారాలని, ఆ ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టండి అని చెప్తూ ఇంకేమంటాడంటే, ఆ పాత నిబంధన, ఆ ధర్మశాస్త్రం, ఆ ప్రవక్తలు అవన్నీ కూడాను యేసు ప్రభువుని సూచిస్తుంది. ఈయన వచ్చాడు, ఈయన నిజం, కాబట్టి అది అవసరం లేదు అనేటువంటి రీతిగా ఈ హెబ్రీ పత్రిక అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అన్వయిస్తుంది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుతున్నది. ఓకే, నిరంతరము ఓకే, 19వ వచనం వరకు చాలు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం ముగించుకుందాం. ఏ విధంగా అబ్రహాము యొక్క విశ్వాసం మనకి వర్తిస్తుందో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ విధంగా మనం ఆదికాండం చదవటమే కాదు, క్రొత్త నిబంధనలో ఆ సత్యాలని ఏ విధంగా క్రొత్త నిబంధన అన్వయిస్తుంది అనేటువంటి విషయం కూడా గ్రహించుకుని మనం మన జీవితానికి వర్తించుకుంటూ మనం ధ్యానించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క సువార్తను బట్టి దేవుడు ఏ విధంగా వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానమే కాదు, వాగ్దానం చేసినట్లుగా ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ప్రభువా, అలాంటి గొప్ప సువార్తను నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాజుగా ఎంచి, మెస్సయ రాజుగా ఎంచి ఆయన సువార్తను ధిక్కరించకుండా మేము అంగీకరించడానికి మీ కృప అనుగ్రహించండి. సువార్తను ధిక్కరించిన ఎడల యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని ధిక్కరించినట్టుగా ఎంచుకునేలాగన, అది సీరియస్ మ్యాటర్ అని గ్రహించలాగన మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.